ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా భారీ శుభవార్త. మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి రైల్వేకి సంబంధించి గ్రూప్ డి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అఫీషియల్గా ఎగ్జామ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. చాలామంది ఈ యొక్క జాబ్స్ గురించి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో కాబట్టి డెఫినెట్గా అయితే ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఎండ్ వరకు చూడండి. నోటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి ఈ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. నోటీస్ రిగార్డింగ్ టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్ అండర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 08/2024 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది లాస్ట్ ఇయర్ అయితే రావడం అయితే జరిగింది. సో మనకి టోటల్గా 30,000కి పైగానే ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి ఎగ్జామ్స్ వచ్చేసి 17th నవంబర్ నుంచి అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో 17th నవంబర్ 2025 టు ఎండ్ ఆఫ్ డిసెంబర్, అంటే డిసెంబర్ చివరి వరకు కూడా మీకు ఎగ్జామ్స్ అనేవి వివిధ రకాల చిప్స్లలో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మీ సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్స్కి మీరు అటెండ్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, క్లియర్గా వినండి. ద లింక్ ఫర్ వ్యూయింగ్ ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్ విల్ బీ మేడ్ లైవ్ అరౌండ్ 10 days ప్రియర్ టు ద ఎగ్జామ్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి డేట్ ఏదైతే ఉంటుందో దానికంటే మీకు 10 days ముందే మీకు ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎగ్జామినేషన్ సిటీ అనేది మీరు ఎక్కడ ఉంటుంది, అదంతా కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో RRBస్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మేము అప్డేట్ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీరు డౌన్లోడ్ అనేది ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే ఎగ్జామ్ డేట్ కంటే ముందు 4 days ముందు మీరు ఆ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ సిటీ అండ్ డేట్కి సంబంధించి ఇంటిమేషన్ లింక్ ద్వారా మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ ఇన్ ద ఎగ్జామ్ సెంటర్ ప్రియర్ టు ఎంట్రీ ఇన్ ద ఎగ్జామ్ హాల్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఎగ్జామినేషన్స్కి ఎగ్జామ్కి సెంటర్కి వెళ్తారు కదా, అక్కడ మీకు ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ దర్ ఒరిజినల్ ఆధార్ కార్డ్. సో మీరు కంపల్సరీగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. లేదు అంటే ప్రింట్అవుట్ ఆఫ్ వెరిఫైడ్ ఆధార్ అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ లేకపోతే వెరిఫైడ్ ఆధార్ ఉంటుంది కదా, అదైనా సరే ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అథెంటిఫికేషన్ దర్ ఐడెంటిఫికేషన్ త్రూ ఆధార్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఆధార్ వెరిఫికేషన్కి సంబంధించి rrbapply.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఆ ప్రాసెస్ అనేది చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మీకు ఈజీ అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు చేసుకోకుంటే మీరు వెళ్ళి చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే candidates including those who have verified their Aadhaar during the application submission stage are requested in their own interest to ensure that their Aadhaar remains in unlocked condition in the UIDAI system. సో ఇక్కడ క్లియర్గా వినండి. ఆధార్కి సంబంధించి మనకి మై ఆధార్కి సంబంధించి ఏదైతే వెబ్సైట్ ఉందో అందులో మీరు బయోమెట్రిక్కి సంబంధించి ఒకవేళ మీరు లాగ్ కనుక పెట్టుకున్నట్లయితే సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఆ యొక్క బయోమెట్రిక్కి సంబంధించి ఏదైతే లాక్ ఉంటుందో సో మీరు ఒకవేళ అలా లాక్ పెట్టుకుంటే మాత్రం అన్లాక్ చేసుకొని వెళ్ళండి. సో అప్పుడు అన్లాక్ చేస్తేనే మీకు ఇక్కడ బయోమెట్రిక్ అనేది తీసుకుంటుంది. సో దాని గురించి ఇక్కడ వాళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెఫర్ ఓన్లీ టు ద అఫీషియల్ వెబ్సైట్. సో మీరు దీనికి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా RRBస్కి సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి మీరు తెలుసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. మిగతా అన్ని అన్నెసెసరీ వెబ్సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మీరు నమ్మకండి అని చెప్పేసి కూడా సో వాళ్ళే క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి, RRB సెలక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే మిమ్మల్ని సెలక్షన్ చేస్తారు. ఎవరో ఏదో డబ్బులు ఇస్తే మిమ్మల్ని ఎంపిక చేసుకుంటామని చెప్పేసి అంటే అది నమ్మకండి. మనకి మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళే రైల్వేకి సంబంధించి చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో RRBస్కి సంబంధించి వాళ్ళ యొక్క నోటీస్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో ఇది మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్కి సంబంధించి వచ్చినటువంటి నోటీస్ డీటెయిల్స్. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అయ్యే విధంగా లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని మీ వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.